హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూఎస్ఎల్లో బుజ్జిగాడు. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. ఈరోజు అయితే సండే అన్నమాట. సో సండే ఈరోజు వెదర్ మాత్రం బయట చాలా చాలా బాగుంది. ఏంటంటే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఇన్ని రోజులు కూడా సమ్మరే స్టార్ట్ అయింది, బట్ మిడిల్లో వర్షాలు పడడం అంటే విండ్ రావడం ఇలా ఉండే. సో బయటికి ఎక్కువ వెళ్ళలేకపోయాము వాకింగ్కి గిన సమరైన్ తీసుకొని. సో ఇప్పటి నుంచి అయితే ఇంకా సమరైన్ తీసుకొని డైలీ వెళ్ళాలి వాకింగ్కి. ఫీల్ అవ్వకండి, మీరు కూడా మాతో వాకింగ్ చేస్తారు. సో మిమ్మల్ని కూడా డైలీ వాకింగ్ తీసుకెళ్తా. అండ్ ఇక్కడ ఇది ఏంటి అని చూస్తున్నారా? సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి, సో మీకే అర్థమవుతుంది అదేంటో. అండ్ ఈరోజు సండే కదా, సో సండే స్పెషల్ మా ఇంట్లో ఏంటంటే బేసిక్గా ఇంతకు ముందు ఆ స్పెషల్ మీతో షేర్ చేసుకున్నా ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో. అండ్ ఇప్పుడు మళ్ళీ చూద్దురండి, ఎందుకంటే ఈ రెసిపీ మళ్ళీ మా మమ్మీతో ఇప్పుడు చేయించుకుంటున్నా. అప్పుడు నేను మా మమ్మీని అడిగి నేను చేశాను, కానీ ఇప్పుడు మా మమ్మీయే చేస్తుంది అన్నమాట. అదేంటో కానీ మా మమ్మీ చేస్తేనే బాగుంటుంది ఆ రెసిపీ మాత్రం. సో అదేంటంటే ఫిష్ పులుసు అన్నమాట. సో ఇంతకుముందు కూడా చెప్పాను, నాకు ఫిష్ పులుసు చేయడం రాదు, మా మమ్మీని అడిగి చేస్తా ఎప్పటికీ అని. కానీ నాకు ఎందుకు అస్సలు సెట్ కాదండి. సో ఇదైతే ఇప్పుడు నేను వీడియో తీసుకుంటున్నా, ఎందుకంటే ఈ వీడియో నాకు యూట్యూబ్లో ఉంటే ఏంటంటే ఎప్పటికీ ఇంకా నేను ఆ రెసిపీ చూసుకుంటూ చేసుకోవచ్చు సేమ్ అలానే. సో అదన్నమాట. సో దానికోసం అయితే ఫస్ట్ ఫిషెస్ మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో 4 లవంగాలు, కొంచెం జీలకర్ర, కొన్ని ధనియాలు, కొంచెం మెంతులు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని పక్కకైతే పెట్టుకోండి. సో దాని తర్వాత ఒక చిన్న ఆనియన్ అండ్ ఒక 4-5 పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకొని పక్కకైతే పెట్టుకోండి. సో దాని తర్వాత కొంచెం ఆనియన్ పేస్ట్ చేసుకోవాలి. ఆనియన్లో కొంచెం గార్లిక్ కూడా ఒక 4-5 యాడ్ చేసుకొని పేస్ట్ అయితే చేసుకొని పక్క పెట్టి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేయండి. సో ప్యాన్ అయితే కొంచెం పెద్దది తీసుకోండి, ఎందుకంటే ఫిష్ పీసెస్ గిన బ్రేక్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. అండ్ దాంట్లో కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి అండ్ ఆనియన్ ఉంది కదా, అవి యాడ్ చేయండి. సో మంచిగా వేయించుకోవాలి ఆనియన్స్ గిన. సో ఆనియన్స్ మంచిగా వేగితేనే టేస్టీగా వస్తుంది ఫిష్ పులుసు అయితే. ఇది ఫ్రై అయ్యేంతలో మనమైతే చింతపండు నానబెట్టుకుందాం. అండ్ చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకోండి, అంటే మీ పులుపుకు సరిపడంత చింతపండు తీసుకున్న తర్వాత దాన్ని నానబెట్టుకోండి. సో చింతపండు తొందర నానాలంటే మనం హాట్ వాటర్ అనేది యాడ్ చేస్తే తొందర నానుతుంది అన్నమాట. సో నేనైతే దాంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మైక్రోవేవ్లో పెట్టుకుంటున్నా. నాకైతే తొందర అయిపోతుంది ఈ చింతపండు పని అయితే. ఒక్కోసారి ఏమవుతుందంటే నేను చింతపండు నానబెట్టడం మర్చిపోతా అన్నమాట. సో అప్పుడు ఇలా చేస్తాను నేను, ఎందుకంటే అంత హడావిడిలో పడి అంత అయిన తర్వాత నాకు చింతపండు నానేయడం మర్చిపోయా అని గుర్తొస్తుంది అన్నమాట. సో అప్పుడు నేనైతే మైక్రోవేవ్లో పెడతాను. సో తొందర అయిపోద్ది కదా. చూడండి రెడీ అయితే అయిపోయింది నాకు. అండ్ నెక్స్ట్ ఏంటంటే సో ఆనియన్స్ మంచిగా వేగిన తర్వాత ఈ ఆనియన్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. సో ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి దీన్ని. సో దాని తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ కొంచెం పుదీనా అండ్ కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. సాల్ట్ వేస్తే ఏంటంటే తొందర ఫ్రై అయిపోతుంది అన్నమాట. దాని తర్వాత కొంచెం పసుపు, ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని ఆయిల్ అనేది పైకి తేలే వరకు ఫ్రై చేసుకోండి. సో దాని తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసం అయితే యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం కారం, అండ్ ఈ కారం అయితే మనం ధనియాల పొడి యాడ్ చేసినప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకా ఫిష్ పీసెస్ అయితే యాడ్ చేయండి దీంట్లో. సో పీసెస్ అయితే వన్ సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్కి టర్న్ చేసుకోండి. సో టర్న్ చేసుకునేటప్పుడు మెల్లిగా బ్రేక్ అవ్వకుండా టర్న్ చేసుకోవాలన్నమాట. సో కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు ఏంటంటే మనం సరిపడా వాటర్ పోసుకోవాలి. అంటే పులుపుకు ఎంత వాటర్ అయితే కావాలో దానికి సెట్ అయ్యేటట్టు అంత వాటర్ అయితే పోసుకోవాలి. అంటే ఎక్కువ పోసుకోవద్దు. ఫిష్ పులుసు అనేది వాటర్ ఉన్నా బాగోదు, మరీ చిక్కగా ఉన్నా కూడా బాగోదు. అండ్ నెక్స్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాలు అండ్ మెంతులు అది ఉంది కదా, సో దాన్ని పౌడర్ చేయాలన్నమాట.
సో దాని తర్వాత ఫిష్ పులుసు బాయిల్ అవుతున్నప్పుడు ఈ పౌడర్ దాంట్లో యాడ్ చేయాలి. సో దీంతోనే ఫిష్ పులుసు అనేది టేస్టీగా వస్తుంది. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి మీరు. సో నెక్స్ట్ ఆ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత దానిలో అయితే స్పూన్ అయితే అస్సలు పెట్టకండి, ఎందుకంటే పీసెస్ అయితే ఆల్రెడీ బాయిల్ అయ్యి ఉన్నాయి కదా, బ్రేక్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ ఒక 5 మినిట్స్ అలా కొంచెం బాయిల్ అయిన తర్వాత అండ్ నెక్స్ట్ టేస్ట్ చూసుకోండి ఒకసారి. అయితే ఏదైనా తక్కువ అయితే మాత్రం వేసుకోవడం బెటర్ అన్నమాట ఇప్పుడే. అండ్ నెక్స్ట్ అయితే మనకి కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్ అన్నమాట. అంటే మరి వాటర్గా ఉన్నా కూడా బాగోదు కదా. సో మనం కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే, అంతే. ఫిష్ పులుసు అయితే రెడీ అయిపోయింది. సో ఈ ఫిష్ పులుసు ఈ రోజు కన్నా రేపు మార్నింగ్ తింటే మాత్రం అదిరిపోతుంది. సో మా లియాన్ ఫేస్ చూసారా ఎంత సన్నగా అయిపోయిందో, ఎందుకంటే తనకి 3-4 డేస్ నుంచి హెల్త్ అయితే బాగాలేదు. అండ్ ఇప్పుడిప్పుడే సెట్ అవుతుండనమాట లియాన్. అండ్ ఒక 3-4 డేస్ నుంచి అయితే అస్సలు అంటే అస్సలు బాగాలేడు. అండ్ ఇంకా పిల్లలకి ఇంట్లో బాగాలేదు అంటే ఇంకా మనకి ఎట్లనో అనిపిస్తుంది కదా. సో సిచ్యువేషన్ అయితే చాలా చాలా బ్యాడ్ ఉండే అన్నమాట ఒక 4-5 డేస్ మాత్రం. అండ్ ఇప్పుడిప్పుడే సెట్ అవుతుండు. సో సమైరా బాల్కనీలో డైలీ ఇలా వాటర్తో ఆడుకుంటుంది అన్నమాట. డైలీ కొద్దిసేపు, చిన్నపిల్లలకు వాటర్ అంటే ఇష్టం ఉంటుంది కదా. మేము సమైరాని అంతకుముందు ఇంట్లో టబ్లో ఆడిపించే వాళ్ళము డైలీ, కానీ ఈ మధ్య ఇట్లా అలవాటైంది, బాల్కనీలో ఆడుకుంటా ఉంటుంది. అండ్ ఇంకా ఆడుకుంటే ప్రాబ్లం లేదండి, ఆ వాటర్ తీసుకొని అన్నీ తీసుకొని బయటికి విసిరేస్తూ ఉంటే ఎవరిపైన పడితే వాళ్ళు ఎక్కడ కంప్లైంట్ ఇస్తారో. సో అందుకే మేము ఇంకా అక్కడే ఉండి తననైతే ఆడిపిస్తాము. సో ఇదన్నమాట ఈరోజు వ్లాగ్లో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ for watching this video. See you in another video.